తల్లిదండ్రుల ప్రేమ నోచుకొని అభాగ్యుల జీవితాల్లో వెలుగు పూలు పోయిస్తున్న చిన్మయి విజయ ప్రాంగణం. చిన్నారులకు ఆ ప్రాంగణం అక్షరాల దేవాలయం. ఆ గుడి నిర్మాతలు డాక్టర్ సుమతి అమ్మగా, డాక్టర్ ముక్కామల అప్పారావు డాడీగా 5 సంవత్సరాల వయసు నుండి 9 సంవత్సరాల మధ్య బాలికలకు అన్నీ తామే అయి మనిషిని పరిపూర్ణ మనిషిగా తీర్చిదిద్దే ప్రేమాలయం ఇది. డాక్టర్ సుమతి సంకల్ప బలం, పట్టుదల, విశాలమైన అమ్మ మనస్సు వందలాది నిరాశ్రీలకు అన్నీ తానే అయి అవధుల్లేని తల్లి ప్రేమను పంచుతూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా గ్రామ సరిహద్దుల్లో కొలువుదీరిన డాక్టర్ సుమతి హృదయ ప్రాంగణం చిన్మయి విజయ కేంద్రం ఒకసారి చూసుద్దాం రండి. సెప్టెంబర్లో మొదలుపెట్టినప్పుడు 5 పిల్లలు వచ్చారు. అంతకుముందు ఆర్ఫనైజ్ పెడదామంటే చిన్మయ మిషన్ స్వామీజీ చాలా కష్టం, ఇది ఈ వయసులో మీరు పెట్టి మీరు అమెరికాలో ఉంటా చేయగలదురా అని చిన్మయ మిషన్ వాళ్ళు బాగా డిస్కరేజ్ చేశారు. సుమతి గారు ఇండియా వచ్చేస్తారు, దగ్గర నుంచి చూసుకుంటారంటే పర్మిషన్ ఇచ్చారు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సీ. వాళ్ళ చదువులు చెప్పించి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళు పెళ్లి చేసుకుని సొసైటీలో, కమ్యూనిటీలో దే కెన్ మేక్ దెమ్సెల్ఫ్ ఫౌండేషన్. ద చిల్డ్రన్ దట్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్, దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద డ్రీమ్ వీ హ్యావ్. Love you, Amma, and love you, Daddy. వెల్కమ్ టు విజిల్. అభాగ్యులకు స్వర్గధామం చిన్మయ విజయ ప్రాంగణం గుంటూరు జిల్లా కాజా టోల్గేట్కి అత్యంత సమీపంలో అనాథలకు అన్నీ తామే అయ్యి ఎన్ఆర్ఐలుగా కొంతకాలం అమెరికాలో, కొంతకాలం ఇండియాలో ఉంటూ అభాగ్యులకు తోడు నీడగా వాళ్ళ జీవితాల్లో వెలుగుపూలు పూయించటానికి చాలా పెద్ద ఎత్తున, అందులో ఆడపిల్లలకి వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దడం కోసం డాక్టర్ ముక్కామల అప్పారావు గారు, శ్రీమతి డాక్టర్ సుమతి గారు ఏనాడు దశాబ్దాల క్రితం అమెరికాలో అడుగుపెట్టి, ఆ తరం అప్పారావు గారి తరంలో అమెరికాలో అడుగుపెట్టిన దశ ఒక భారతీయులకు ఒక స్వర్గధామం, డాలర్ల పంట పండించే అటువంటి సమయంలో అక్కడ అడుగుపెట్టి అక్కడ వైద్య సేవలు అందిస్తూ వాళ్ళ బాబు డాక్టర్ బాబీ 150 సంవత్సరాల చరిత్రలో మనకి ఇక్కడ ఇండియాలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ లాగా అమెరికన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్కి చైర్మన్గా ఒక మొట్టమొదటి భారతీయుడికి అవకాశం అందున అప్పారావు గారి కుమారుడు డాక్టర్ బాబీకి దక్కటం మొత్తం యావత్ భారతదేశానికి, భారతీయ సంతతికి ఒక గౌరవంగా చెప్పుకోవాలి. ఆ తరువాత కాలంలో అప్పారావు గారు ఇండియా వచ్చి మంగళగిరిలో ఏదైతే ప్రతిష్టాత్మక ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, అనుబంధ హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్ ఫౌండర్ చైర్మన్గా సేవలు అందించారు. ప్రస్తుతం ఇక్కడ చిన్మయ విజయ ఈ శరణాలయం దాని వివరాలు తెలుసుకునేదానికి విజిల్తో ముచ్చటించడానికి డాక్టర్ అప్పారావు గారు, డాక్టర్ సుమతి దంపతులు మనతో ఉన్నారు. వెల్కమ్. నమస్తే. 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 ఇది ఈ ఆలోచన, దీని రూపకల్పన ఎలా స్టార్ట్ అయింది సార్? సునామీ వచ్చింది మనకి 2004 జాన్యువరిలో.
అప్పుడు మన కొత్తపట్నం దగ్గర జపాన్లో ఏషియాలో చాలామంది అనాథలయ్యారు పిల్లలు. అది చూసి కొంచెం కడుపు తరుక్కుపోయింది. నేను సుమిత్ గారు టీవీ చూస్తున్నాం, CNN న్యూస్. అప్పుడు ఒక బీచ్లో ఒక అమ్మాయి మిగిలింది, ఊరంతా కొట్టుకుపోయింది. అమ్మాయిని చూస్తుంటే మా కళ్ళనీళ్ళు వచ్చినాయి. ఇటువంటి పిల్లల్ని పెంచుకుందాము అని ఒక ఆశ వచ్చింది. మిత్రులు ఫ్యామిలీతో మాట్లాడితే ఈ వయసులో పెంచుకుంటాం కంటే ఒక అనాథ స్థానాలను పెడితే బాగుంటుందని ఆలోచించి నేను సుమిత్ గారు ఎమ్మటే విజయవాడ వచ్చి ఈ ఏరియాలో పెడదామని తిరిగితే ఇక్కడ 5 acres ల్యాండ్ లింగనేని భాస్కరరావు డొనేట్ చేశారు. ఇక ఆలోచించకుండా 2005లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2007 సెప్టెంబర్లో డోర్స్ ఓపెన్ చేసి ఫస్ట్ 5 చిల్డ్రన్ సునామీ బాధితులు ఇక్కడ తీసుకున్నాం. అట్లా మొదలైంది ఈ ఆలోచన రూపకల్పన. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సుమతి గారి పాత్ర ఏంటి? సుమిత్ గారు పీడియాట్రిషియన్. సుమిత్ గారి ఫాదర్ కూడా ఒక ఆర్ఫన్, వెంకటరామ గారు. ఆయన ఆశ్రమంలో పెరిగారు. అదొక స్టిమ్యులస్. తర్వాత ఆడపిల్లల్ని సరిగ్గా చూడరు ఇండియాలో అనేది ప్రపంచం అంతా తెలిసిందే. చిన్నపిల్లల్ని చంపేయటం, మగపిల్లాడే కావాలి, అది జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. మనం అది తప్పు రైటే తర్వాత అది ఉంది కాబట్టి ఆడపిల్లల్ని పెంచితే బాగుంటుంది అని అది ఆలోచన వచ్చింది. సుమతి గారు, ఈ ప్రయాణంలో మీరు అమెరికాలో ఆ రోజుల్లోనే మీరు అమెరికాలో ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ ఇది పెట్టడం మీకు ఏ రకమైన సంతృప్తిని, మీరు అనుకున్న దాని లక్ష్యం చేరుకున్నారని ఫీల్ అవుతున్నారా? The girls here in India, always I used to think they were undertaken. Education ఉండేది కాదు వాళ్ళకి. So plus they were using them for prostitution, trafficking, education లేదు. And what is the life going to be? If we can do something different, bringing these girls especially, which is my passion from childhood. In my house, I used to see my mom used to give my brother soaked almonds and not given to us. And I asked her, why you are doing it? She said, he is weak. He has to be strong. And you girls are strong, so you don't need it. From the childhood onwards, I learned that the girl child in India is a problem for parents because of dowry system. That girl, they feed and they educate, and the girl is going to be gone somewhere else. And it's not useful for this family. If you have a boy, educate them, they get the job, they, support the family. That is the base. And I did not like it at all. So that is my intention of coming back after the tsunami. 150,000 children were, the families were destroyed. Millions were left on the street. And that is the time we thought. I retired by that time, So we thought this is the best time I can do something, coming back to India and rescue these children, as many as we can, and do our part of the service to the God. That's simple, and this is what it is now. ఈ ప్రాంగణంలో మొత్తం ఎంతమంది పిల్లలకి అవకాశం ఉందండి? We have capacity for 150 children. Right now we have 100. And we still can take, and every year some children are graduating, finishing college, becoming professionals, getting jobs and leaving, because it's almost 20 years ago we started this. So we are having a lot of gap. Children are leaving, we have to bring them, we have capacity for 150. So we want to keep that up until, we can serve this cause. డాక్టర్ గారు, మీరు మీ తరంలో అమెరికాలో అడుగుపెట్టిన డాక్టర్స్కి ఆ సమయం ఒక స్వర్గధామం. అప్పటికి ఇప్పటికీ ఏంటి మార్పు అక్కడ? నేను 1970లో అమెరికా వెళ్ళాను. 70లో హౌస్ సర్జరీ పూర్తయింది. అదే సంవత్సరం సేమ్ నైట్ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాను. అక్కడ పీజీ చేసి తిరిగి వచ్చేద్దాము అని. అది అప్పుడు ఆలోచన. అప్పుడు వియత్నాం వారు పీక్లో ఉంది. ప్రెసిడెంట్ నిక్సన్ సడన్గా 1971లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఎక్స్చేంజ్ విజిటర్స్ ఇమ్మిగ్రెంట్స్గా మారిపోవచ్చు అని. ఇమ్మిగ్రేషన్ గ్రీన్ కార్డు, మేము వెళ్ళింది J1 వీసా.
అప్పుడు సుమతి గారు ఇండియాలో ఉన్నారు. నేను సడన్గా ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి J1 ఇచ్చేసి గ్రీన్ కార్డ్ తీసుకున్నా, ఇక్కడే ఉండిపోదాం అమెరికాలో అని. అప్పుడు ఆ కారణం అది. ఫస్ట్ సర్జరీ చేసి అమెరికాలో ఉందాం, ఇండియా వచ్చేద్దాం అనుకున్న ఆలోచన మారి రేడియాలజీ చేసి రేడియాలజీ స్పెషలైజేషన్తో అమెరికాలో ఉండిపోయాం. అప్పుడు బాగా షార్టేజ్ డాక్టర్స్, ఇప్పుడు కూడా షార్టేజ్ ఉంది. అప్పుడు రెసిడెన్సీస్ చాలా ఖాళీగా ఉండేవి. అప్లై చేస్తే ప్రతిసారి జాబ్ వచ్చేసేది. జస్ట్ యూ అప్లై, యూ టు రిప్లై బ్యాక్, జాబ్ ఈజ్ యువర్స్ అని. ఇప్పుడు చాలా టఫ్ అయింది. ఫారిన్ డాక్టర్స్ అమెరికాలో సెటిల్ అవ్వాలంటే ఇండియా నుంచి ఇట్ మేకింగ్ వెరీ డిఫికల్ట్. ఆ రోజుల్లో చాలా తేలిక. అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళం కాదు. గుంటూరు నుంచి వెళ్తే అంతకుముందు సంవత్సరానికి 2-3 వెళ్తూ ఉండేవారు. ఫస్ట్ టైం మా బ్యాచ్ 10 మందిని కలిసి వెళ్ళాము యూఎస్. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది బ్యాచ్ కొంతకాలం యూఎస్ వెళ్ళారు. వ్యవస్థ చాలా మారింది. అప్పుడు మన ఫారిన్ గ్రాడ్యుయేట్స్ అనేవారు. మేము ఫారిన్ కాదు, ఇంటర్నేషనల్ అని పేరు మార్పించి అదొక మొమెంటం తీసుకొచ్చాం. మేమంతా ఒకటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని. అప్పుడే AAPI అని ఒక సంస్థ స్థాపించాం, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా. అది మా ఇంట్లోనే మొదలైంది 1983-84లో అమెరికాలో. ఆ తర్వాత టానా, అది కూడా మిషిగన్లోనే మొదలైంది. అప్పుడు చాలా తక్కువ నెంబర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా న్యూస్, వేల మంది ప్రతి కుటుంబంలో ఒకళ్ళు ఉన్నారు. అప్పుడు మండలానికి ఒకళ్ళు ఉండేవారు. ఆ రోజు అది మీరు మీ తరంలో పెట్టిన దానికి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు దాంట్లో బోల్డ్ అంతా గోల నడుస్తుంది. అది ప్రస్తుతానికి మనకు వద్దు కానీ. కరెక్ట్. మేడం, మీ పిల్లల గురించి వారిని ఎలా పెంచారు ఆ వివరాలు తెలియజేస్తారా? Yes, we started in 2007 with a small, we built a very small structure. మన పిల్లల గురించి Our Chinmay Vijaya girls. తర్వాత Yes, yeah. డాక్టర్ బాబీ గురించి. Right. So we started with just a group of few kids, as he said, 5 kids. And then it grew up to now in last 19 years. So that's Chinmay Vijaya. My kids, we talk about my kids. I have one boy and daughter. వాళ్ళు బాబీ ఏమో మెడిసిన్ చదివి ENT అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అతని పర్పస్ రియల్లీ నాకు, హీ ఈజ్ ఏ టీచర్ ఫర్ మీ. హీజ్ లైఫ్ వాట్ హీ సేస్ హీ డాస్. తను చెప్పింది చేస్తాడు. తను మొత్తం కమ్యూనిటీలో, the whole community in Flint, which used to be a prosperous place with the Detroit cars, motor cars, prosperous place where we started living there. It went down after so many reasons, that factories were closed and outsourced all the motor companies. So the community became very poor. Bobby took the right path, started bringing all the whole community get involved and helping each other, help the whole community and the city. And he made a difference. That's Bobby, and with the same service oriented, went to the AMA. After working in that state level and interstate level and country level, he became now an important post AMA. అంటే డాక్టర్ సుమతి గారి భావజాలాన్ని డాక్టర్ బాబీ జెంటికల్ సర్వీస్, హెల్పింగ్ అనే ఇదే ఆయన్ని అంత ప్రతిష్టాత్మక అమెరికన్ మెడికల్ అసోసియేషన్ Very much. ప్రెసిడెంట్గా చేయగలిగింది. Actually, the community, the state, they think Bobby, they worship him because he's so much service oriented. He's a big brother for all the poor boys in the neighborhood. Big sister, big brother. He brings them, he takes them, he educates them. He gives his time, not just giving the money. He just brings them to his home, take them to movies, take them to swimmings like his own child. So that service, is something that I watch him doing it, and I'm so proud of him. డాక్టర్ గారి డాటర్ గురించి చెప్పండి. My daughter is graduated from medical school here in Manipal. She went and married a boy with her residency when she met, and they live in Dallas now. They have 2 beautiful girls, and one is want to become a doctor. She finished her pre-med, and other one want to do business. And my Bobby's both boys, twin boys, and one finished bioengineering and he's working, and one is doing
he want to get the PhD degree in philosophy, economics. So he's studying now for next 7 years. That's my family there. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు P4 నినాదం అదైతే హెల్పింగ్ హ్యాండ్స్, కొంతమంది జీవితాలను మార్పు తీసుకురావాలని, మీరు ఏనాడు అంటే ఇక్కడ 20 సంవత్సరాల క్రితం మీరు, అక్కడ మీ బాబు, ఆ హెల్పింగ్ హ్యాండ్స్ అనే దానికి సంబంధించి ఈ సహాయ కార్యక్రమాలు అనేది భారతదేశం వాస్తవానికి ఒంటిపూటతో, ఇప్పటికీ ఒంటిపూట సగం జనాభా ఒంటిపూటతో పస్తులు ఉండే పరిస్థితి, ఒక పూట తిండి కూడా నోచుకొని దౌర్భాగ్య దీనస్థితిలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మినిమం నీడ్స్ చేరువ అవ్వాలి అంటే మీరేం చెప్తారు? P4 is an excellent initiative. బాబు గారు ఈజ్ ఎ విజనరీ. ఇప్పుడు 20 years బ్యాక్ జనభూమి ఈయన పెట్టారు, మ్యాచింగ్ ఫండ్స్. అప్పుడు చాలామంది NRIs వాళ్ళు విలేజ్లో స్కూల్ కట్టేయటం కానీ, వాటర్ సప్లై కానీ, షెల్టర్ కానీ అరేంజ్ చేశారు. ఇది గవర్నమెంట్ ఫండింగ్ హాఫ్ అండ్ NRIs డొనేటింగ్ హాఫ్. ఇది P4 ఈజ్ మచ్ లార్జర్ ఇనిషియేటివ్ విత్ గ్రేట్ విజన్ వేర్ super rich people can adapt whole mandalam, where public, private, people partnership. ఇది సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ హ్యాండ్ఫుల్ ఆఫ్ రిచ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్. మెనీ పీపుల్ కెన్ డూ ఇట్ ఇన్ ఎ స్మాల్ వే. మండలం అంతా చేసుకోకపోతే ఊరు తీసుకోవచ్చు, ఊరు కాకపోతే ఒక 20 ఫ్యామిలీస్. ఆ పూర్ ఫ్యామిలీస్కి హెల్త్ ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్. ఆ పిల్లలకి ఎడ్యుకేషను, ఫుడ్ అనేది ఆ భావం అందరిలో రావాలి. ఈ ఇనిషియేటివ్ ఒక రోజులో అవదు. ఆ మొమెంటం వచ్చిందంటే ఎవ్రీబడి కెన్ డూ సంథింగ్, నోబడి కెన్ డూ ఎవ్రీథింగ్. అట్లా అది ఇనిషియేటివ్ బాబు గారు, ఐ సాల్యూట్ హిమ్. ఎక్సలెంట్ ఇనిషియేటివ్. చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, అది కాదు, బట్ లాట్ ఆఫ్ గుడ్ విల్ హ్యాపెన్ ఆంధ్రాలో ఆ P4 ఇనిషియేటివ్ మూలంగా. మా తృణోఫనం మేము చేస్తున్నాం. ఇట్లా అందరూ చేస్తే ఇదే స్వర్గం అవుతుంది. మీరు నిత్య విద్యార్థి, వెరీ రీసెంట్గా లైఫ్ స్టైల్ మెడిసిన్లో MD కంప్లీట్ చేశారు. దాని వివరాలు తెలియజేస్తారా? మన ఇదే విషయం బాబు గారితో కూడా మాట్లాడాను. 80% ఆఫ్ డిసీజెస్ ఆర్ క్రానిక్ డిసీజెస్. క్రానిక్ అంటే చాలా కాలం నుంచి ఉన్న జబ్బులు. 80% ఆఫ్ దెమ్ ఆర్ కాజ్డ్ బై లైఫ్ స్టైల్, మన జీవనశైలి. మన జీవనశైలే మన అనారోగ్యానికి కారణం. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, ఎక్సర్సైజు, స్ట్రెస్, స్లీప్లెస్నెస్, నో పర్పస్ ఇన్ లైఫ్ అండ్ ఇండల్జింగ్ ఇన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఈ 6 పోతే 80% ఆఫ్ ది డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ అండ్ సమ్ కెన్ బి రివర్స్డ్. ఐఎమ్ థరోలీ కన్విన్స్. ఇంతకుముందు మేము చదివినప్పుడు జ్వరం వచ్చిందంటే ఒక ట్యాబ్లెట్, బ్లడ్ ప్రెషర్ పెరిగిందంటే ఇంకో ట్యాబ్లెట్, షుగర్ పెరిగిందంటే ఇంకో ఇంజక్షను, నిద్ర పట్టలేదంటే ఒక ట్యాబ్లెట్, బరువు పెరిగిందంటే ఇంకో ట్యాబ్లెట్. దే ఇస్ ఎ పిల్ ఫర్ ఎవరీ ఇల్ అని మాకు పాఠం చెప్పారు, నేర్చుకున్నాం. కానీ లాస్ట్ 10-15 yearsలో ప్రివెన్షన్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్ టు డూ అని దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అనాలిసిస్, డేటా, ప్రూఫ్, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండబట్టే అమెరికన్ బోర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అని ఒక కొత్త MD డిగ్రీని పెట్టారు యుఎస్లో. 7-8 years అయింది. ఐఎమ్ థరోలీ కన్విన్స్డ్ మనం కూడా నేర్చుకోవాలి. రేడియాలజిస్ట్ నేను. అయినా కానీ లాస్ట్ అక్టోబర్లో నేను 77 years ఏజ్లో ఎగ్జామినేషన్ రాసి కోర్సులు అటెండ్ అయ్యి అదొక కుతూహలంతో చేశాను. ఇప్పుడు దాని గురించి వేరియస్ ప్లేసెస్ ఆపర్చునిటీ వస్తే టాక్స్ చేయటం, సోషల్గా మాట్లాడటం, ఈ నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి అని. ఇంకో విశేషత ఏంటంటే నేను, మా అబ్బాయి బాబీ, మా అమ్మాయి అపర్ణ ముగ్గురు ఒకసారి పాస్ అయ్యాం పరీక్ష. వాళ్ళకి 54 సంవత్సరాలు, వాళ్ళకి 52, నాకు 77 సంవత్సరాల్లో ముగ్గురం ఒకే రోజు పరీక్ష రాసి ముగ్గురం పాస్ అయ్యాం. ఇది జీవనశైలి, ఆరోగ్యం. ఒక సేయింగ్ ఉంది, మనం ఆహారాన్ని మందులాగా తీసుకోపోతే మందే మనకి ఆహారం అవుతుంది. సింపుల్ థింగ్స్. ఎక్సర్సైజ్ రోజుకి 30 నిమిషాలు చాలు. రోజుకి 7 గంటలు పడుకోవాలి. స్మోకింగు, డ్రగ్స్, ఆల్కహాల్ వాడకూడదు. స్ట్రెస్ లేకుండా. నా జీవితంలో ఒక పర్పస్ ఉంది. జస్ట్ నేను, నా ఫ్యామిలీ కాకుండా ది బిగ్గర్ సొసైటీ. దానికి ఏమైనా చేస్తే మంచిది అనేది మనకే మంచిది. అది సొసైటీకి కొంత లాభం వస్తుంది. సొసైటీకి వచ్చే లాభం కంటే మనకు వచ్చే లాభం ఎక్కువ.
సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. పీపుల్ హూ లీడ్ పర్పస్ ఇన్ లైఫ్ దే లివ్ హెల్దియర్ లైఫ్. వాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ, డయాబెటీస్ తక్కువ, ఒబిసిటీ తక్కువ, క్యాన్సర్ రేట్ తక్కువ. జస్ట్ ఏం అవసరం లేదు, విజన్ పెరగాలి. ఓహో, నేను నా కుటుంబం కాకుండా మా బజారు, మా ఊరు, మా మండలం, మా జిల్లా, మా దేశం అందరికీ మంచి చేయాలి అని ఉంటే అది పర్పస్ ఇన్ లైఫ్. నా జీవితంలో మా కుటుంబం కంటే ఎక్కువ పెద్దది పరిధి పెంచాలి ఆ ప్రేమ అనేది. ఇది లైఫ్ స్టైల్ మెడిసిన్. అప్పారావు గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఇంతవరకు he doesn't know. He never asked me that. Nobody asked me. I like the way he deals with people. He don't see negativism in them. Whatever he sees positive. Not all of us can do that. Even though they have negative, characters in there, but how can he see only positive one? If anybody asks him to help him, he's there. So that is the only thing I like. నచ్చని అంశం చెప్పండి. ఇఫ్ యు కీప్ Are you ఆన్ ready? టెల్లింగ్. Are you ready? ఆయన అడిగారు. The way he is on the phone. Except sleeping time. Sleeping time also he is on the phone. If somebody calls, he has to answer. He won't say, I am sleeping, I am resting, which I do. I am resting, I will call you later. I never heard that. Anybody phone calls, he answers. But how is that affecting me? That is what it bothers me. I walk away whenever he is on the phone. I walk away far where I don't hear him talking. That's what you asked me, and he doesn't know that until now. డాక్టర్ గారు, ఇక్కడ ఈ ప్రాంగణంలో మట్టిలో మాణిక్యాలు వాళ్ళ విజయగాథలు తెలియపరుస్తారా? 2007 సెప్టెంబర్లో మొదలుపెట్టినప్పుడు 5 పిల్లలు వచ్చారు. అంతకుముందు ఆర్ఫనైజ్ పెడదామంటే చిన్మయ మిషన్ స్వామీజీ చాలా కష్టం ఇది, ఈ వయసులో మీరు పెట్టి మీరు అమెరికాలో ఉంటా చేయగలదురా అని చిన్మయ మిషన్ వాళ్ళు బాగా డిస్కరేజ్ చేశారు. సుమతి గారు ఇండియా వచ్చేస్తారు, దగ్గర నుంచి చూసుకుంటారంటే పర్మిషన్ ఇచ్చారు. చిన్మయ పేరు వాడటానికి పెట్టి మొదలుపెట్టాము. స్వామీజీ వచ్చారు. సెప్టెంబర్లో 5 మొదలుపెట్టాం. స్లోగా పెరిగింది. ఫస్ట్ వచ్చిన బ్యాచ్ వాళ్ళు 2 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయ్యారు. 3 of them నర్సెస్ అయ్యారు. ఒక అమ్మాయి బీడిఎస్ చదివింది, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎండిఎస్లో చదువుతుంది. నర్సులు అందరూ ఎన్ఆర్ఐలో కొంతమంది, ఆయుష్లో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది నర్సింగ్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే విధానం మమ్మల్ని పిలిచి చెబుతున్నారు, మీ పిల్లలు ఎక్సలెంట్గా చేస్తున్నారు అని బాధ్యతగా హ్యూమెన్ పద్ధతిలో బాగా పనిచేస్తున్నారని మాకు వస్తున్నాయి పొగడ్తలు. వాళ్ళు చేసే పద్ధతిని బట్టి, వాళ్ళు ఇక్కడ పెరిగిన పద్ధతిని బట్టి. చెడు అలవాట్లు ఎవరికే లేవు, కష్టపడి చదివారు. వాళ్ళ ఫ్యామిలీస్ని పైకి తీసుకొస్తున్నారు. అట్లా కెమికల్ ఇంజనీర్స్ అయ్యారు, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, టీచర్స్ బిఎడ్ చదువుతున్నారు కొంతమంది. ఇక రకరకాలుగా అందరూ ప్రొఫెషన్లోకి వెళ్ళారు. కొంతమంది చదవలేని వాళ్ళు వొకేషన్ నేర్చుకున్నారు. కొంతమందికి మ్యారేజ్ అయింది, వాళ్ళు ఇప్పుడు మదర్స్ అయ్యారు. మొన్న 3 weeks బ్యాక్ ఇక్కడే ఒక రీయూనియన్ పెట్టాము. గ్రాడ్యుయేట్ అయిన పిల్లలందరూ 27 మంది వచ్చారు. కొంతమంది వాళ్ళ పిల్లలతో వచ్చారు, కొంతమంది హస్బెండ్స్తో వచ్చారు. పెద్ద సంబరం లాగా జరిగింది. వాళ్ళందరూ ఒక లైఫ్లో సెటిల్ అయిపోయారు, మన సొంత పిల్లలాగా సెటిల్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి అమ్మ మేము వెళ్ళాము బయటికి, ఇక్కడ నచ్చక, ఇదేమో కేజీలో బోర్డులాగా ఉండేది, కానీ బయటికి వెళ్ళి నాకు తెలిసింది మేము ఎటువంటి మిస్ అయ్యాము అని వాళ్ళు కూడా వచ్చి అదే చెప్పారు, కళ్ళ నీళ్ళు పెట్టుకుని. మానవీయ కోణంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, దట్టు బాలికల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే మీ ఆలోచన అంకురార్పణకి 20 సంవత్సరాల వయసు వచ్చింది. మీ ఆలోచనకి వాళ్ళ జీవితంలో స్థిరపడి ఆ ఫీలింగ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? That is what we wanted to see కదా. పిల్లల్ని తీసుకున్నప్పుడు చిన్న పిల్లల్ని అండర్ 8 years వాళ్ళని తీసుకుని పెంచి పెద్ద చేసి వాళ్ళ చదువులు చెప్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పెళ్లి చేసుకుని సొసైటీలో కమ్యూనిటీలో దే కెన్ మేక్ దెమ్సెల్వ్స్ హిస్ ఫౌండేషన్. ద చిల్డ్రన్ దట్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్, దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద డ్రీమ్ వీ హ్యావ్. You help one kid, that one kid help the whole community in the future with the teaching the value-based
bringing up their children and making the good citizen in the place where they are. So that is our dream, and I think that is happened. డాక్టర్ గారు, ఈ ప్రాంగణంలో ప్రవేశం ఆ అర్హతలు ఏంటి? ఈ సంవత్సరం ఒక 30 మందిని తీసుకుందాం అనుకుంటున్నాం, కొత్త పిల్లల్ని. ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్లీట్ ఆర్ఫన్స్, అంటే తల్లి తండ్రి లేని వాళ్ళకి. సెకండ్ ప్రిఫరెన్స్ సింగిల్ పేరెంట్ మీన్స్ లేని వాళ్ళకి, వాళ్ళు దరిద్రావస్థలో ఉన్నారు, వాళ్ళు చూసేవాళ్ళు లేరు, అటువంటి పిల్లల్ని. 1 and 2. రేర్గా ఇద్దరు పేరెంట్స్ కూడా ఉండి ఇద్దరు డిజేబుల్డో సిక్కో లేకపోతే ఆల్కహాలిక్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు పిల్లల్ని పెంచలేరు అని సిడబ్ల్యూసి వాళ్ళు సర్టిఫై చేస్తే వాళ్ళని తీసుకుంటాం. అది రేరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ టోటల్ ఆర్ఫన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ సెమీ ఆర్ఫన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ పేరెంట్స్ ఉన్నా కానీ పేరెంట్స్ వీళ్ళని చూడలేరు, వీళ్ళ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది, వీళ్ళ లైఫ్ డేంజర్ ఉందని సిడబ్ల్యూసి వాళ్ళు సర్టిఫై చేస్తే వాళ్ళు కూడా తీసుకుంటాం. సో ఈ క్రైటీరియా కులం, మతం, ప్రాంతం, వర్గంతో ఇక్కడ సంబంధమే లేదు. ఆడపిల్లలు అంతే, జెండర్ మట్టికి ఆడపిల్లలు ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ క్రీడ్ అయినా నో డిస్క్రిమినేషన్. సొంత పిల్లలాగా పెంచుతాం. ఇప్పుడు క్రిస్టియన్ పిల్లలు వస్తే వాళ్ళు క్రిస్టియన్ పూజ చేసుకోవచ్చు క్రిస్మస్ అప్పుడు, ముస్లిం పిల్లలు వస్తే వాళ్ళు ముస్లిం పూజ చేసుకోవచ్చు. కానీ అందరూ డిసిప్లిన్ పాటించాలి, అందరూ భజనలు నేర్చుకోవాలి, మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, స్పోర్ట్స్, డ్యాన్స్ అన్నీ నేర్చుకోవాలి. వాళ్ళ సొంత పూజలు వాళ్ళు చేసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు. రిలీజియస్ కన్వర్షన్ అనేది ఇక్కడ జరగదు. డాక్టర్ గారు, దీనికి ఆర్థిక వనరులు, ఎందుకంటే రోజువారీ వ్యవహారం బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, వీటన్నిటికీ నిధుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ ఉంటారు. స్కూల్స్ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్. లాస్ట్ 15 years నుంచి ఫస్ట్ 2 years మనం సొంతంగా స్కూల్ పెట్టాము ఇక్కడ. అది సరిగ్గా సాగల, డిస్టెన్సు, సరైన టీచర్లు దొరకకపోవడం. అప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, ఇంగ్లీష్ మీడియం. తర్వాత హాస్టల్ మెయింటెనెన్స్. సుమారు 100 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సంవత్సరానికి 1 crore ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులన్నీ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైక్ మైండెడ్ పీపుల్ సపోర్ట్తోనే జరుగుతుంది. ఇది మనం పబ్లిక్గా ఫండ్ రైజింగ్ చేయట్లేదు ఇంతవరకు. మనం ఫండ్ రైజ్ సొంతంగా కంట్రిబ్యూట్ చేసింది మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్. మా కోరిక ఏంటంటే మేము ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేలోపు ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి పర్పెచువల్గా దాని పని చేసుకునేలాగా, ఇబ్బంది లేకుండా ఒక లార్జ్ సమ్ బ్యాంకులో ఎఫ్డి వేస్తే ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో నెక్స్ట్ 50 years అండ్ మోర్ ఇది సాగాలి అని మా కోరిక. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం, ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమన్నా అవకాశం ఉందా? మనకి 80G ఉంది, ఫండ్స్ అన్ని ట్యాక్స్ డిడక్టబుల్. ఈ ఆర్గనైజేషన్ అంతా కార్డ్ అని ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఉంది, CORD. అది చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ బేస్డ్ ఇన్ ఢిల్లీ. ఇది సబ్సిడరీ ఆఫ్ దట్. ఫండింగ్ అంతా మనం చేసినా కానీ నేను సొంత మేడం రియలైజ్డ్ మనం వెళ్ళాక మన పిల్లలకి రారు. ఇప్పుడంటే ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఎంతకాలం చేస్తారో మనకు తెలియదు. నెక్స్ట్ తర్వాత చిన్మయ మిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో మీ ఆలోచనకి, ఈ సంస్థకి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి అది నెక్స్ట్ జనరేషన్స్కి ముందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఎయిమ్ని కరెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి సంస్థ వ్యవస్థకి లింక్ చేసి ఉంచారు. చిన్మయ మిషన్కి లింక్ చేసాము. ఫండింగ్ అంతా మందే. కార్పస్ ఫండ్ వచ్చినాక ఇక వాళ్ళు మేనేజ్ చేయాలి. తర్వాత చిన్మయ మిషన్ అనేది ఉంటుంది, జనరేషన్స్ టుగెదర్. అది పెద్ద వ్యవస్థ, అది వాళ్ళ కింద సాగుతూ ఉంటుంది. మేము ఉన్నా లేకపోయినా అది సాగాలి అని మా కోరిక. అది ఇంతవరకు చిన్మయానంద గారి బ్లెస్సింగ్స్తోనూ పైనుంచి గ్రేస్తోనూ సక్సెస్ఫుల్గా సాగుతుంది. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ప్రతి కుటుంబంలో ఉంటాయి, ప్రతి వ్యవస్థలో ఉంటాయి, ప్రతి సంస్థలో ఉంటాయి. ఓవరాల్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇది లైఫ్ ఫుల్ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. మీరిద్దరూ కేవలం మీ కుటుంబం, మీ బంధువులు, మీ క్లోజ్ ఫ్రెండ్స్, ఆ చిన్న సర్కిల్కే పరిమితం అవ్వకుండా ఒక విశాల దృక్పథంతో మానవత్వమే మీ మతం అని చెలించిపోయి ఇంత పెద్ద కార్యక్రమానికి ఒక చిన్న ఆలోచన అంకురార్పణ, 20 సంవత్సరాలు ఈ సాగిన ప్రయాణం మరిన్ని తరాలు ముందుకు తీసుకెళ్లాలని, మీ సేవలు, మీ ఆలోచన దృక్పథం తెలుగునాట మరింతమంది అభాగ్యులకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు
వెలుగుపూలు పూయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజువల్ ప్రేక్షకుల ద్వారా మీరిచ్చిన సందేశాన్ని ఈ చిన్మయ విజయ ఫౌండేషన్కి సంబంధించి ఇక్కడున్న పరిస్థితులు అవకాశాలని మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసేదానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, మీరు అవకాశాన్ని వినియోగించుకోండి అని అర్హత ఉన్న అభాగ్యులకు ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఒకటి ఉంది అనేది మేము తెలియపరచడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ.